ఇక్కడ ప్లీజ్ 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 మీరు ఎప్పుడు కూడా అంటే మా అసోసియేషన్కి చాలా హెల్ప్గా ఉండేవారు మీ అమ్మగారు బతుకున్నప్పుడు కానీ తర్వాత మీరు 2 టర్మ్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేరు మా అసోసియేషన్కి మీరు ఏంటి అసలు? ఒకటండి నేను అది అంటే వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఫిలిం బట్ మీరు అడిగిన దానికి రెస్పెక్ట్ నేను చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్నాను, ఒకటే ఫినిష్ చేస్తాను నేను. ఏ పదవి ఆశించలా, కంటెస్ట్ చేశాను ఎంపీగా. అవకాశం అలయన్స్లో వచ్చినప్పుడు పోయింది, పట్టించుకోలేదు. రామ మందిర్ అయినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను. సంతోషం, అంతే. సర్వీస్ మా కూడా అంతేనండి. దాన్ని బిల్డప్ చేయాలనుకున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ పీక్ తీసుకెళ్ళాను. ఇవాళ ఇంతమందికి హాస్పిటల్స్ జరుగుతున్నాయి. కోవిడ్లో నా పర్సనల్గా చేశాను. ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను, సలహా ఇస్తున్నాను. ఇంకా చాలా ఉందండి చేయడానికి. అక్కడే కూర్చున్న పోరాటంలో మనకి అంతర్గత కుమ్ములాటలు ఇవి అతీతంగా వెళ్ళాలి. సినిమాలు బిజీగా ఉన్నాం, నా రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ ఐ షుడ్. ఇప్పుడు నేను రేపు మీకు ఒక రిలీజ్ వస్తుంది. జస్ట్ టెలింగ్ యూ, నా వంతు స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను. దాని పేరు కూడా రేపు రిలీజ్ అవుతుంది, మీరు షాక్ అవుతారు. ఐ వాంట్ టు క్రియేట్ ఎ మెమోరియల్ పార్క్ ఫర్ ఆల్ ది లెజెండ్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ రామోజీరావు గారు. అండ్ ఒక క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అ నేచర్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ, ఇట్స్ సర్వీస్ లాగా ఒక ఫిల్మ్ లైబ్రరీ. ఐఎమ్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ అండి. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఇన్ వన్ పాయింట్ అండ్ యూనో అది అంతకంటే ఏం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్. మీరు అందరి కాంబినేషన్స్లో సినిమాలు చేస్తున్నారు, మరి మహేష్ గారి కాంబినేషన్ మీకు కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. బ్రహ్మోత్సవం చేసాము అంటే ఒకటి సెట్ అవ్వాలి కదండి, క్యారెక్టర్ సెట్ అవ్వాలి కదా. బ్రహ్మోత్సవం చేసాం కదా, వి డిడ్ ఇట్ బ్రహ్మోత్సవం టుగెదర్. అది కూడా యాక్చువల్గా నేను చేయదగ్గ క్యారెక్టర్ కాదు, కానీ మహేష్తో చేయాలనే చేశాను నేను. బట్ క్యారెక్టర్స్ కుదరాలి కదా, కుదిరేప్పుడు. నరేష్ గారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో చాలామంది తెలుగు టీచర్లకి అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో దీని మీద మీ సమాధానం? మళ్ళీ చెప్పండి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో తెలుగు టీచర్లకి చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దీని మీద మీ సమాధానం? ఎందుకంటే మీ ఆ క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉంది, బాగా చేశారు కూడా. అంటే మీకు ఒకటి చెప్పనా, దీనికి సమాధానం 15 ఏళ్ల క్రితం, జంజాలుగా 20 ఏళ్ల క్రితం చెప్పారు. హాయ్ నాయక, తెలుగు పండితుడు వాడికి ఫుడ్ లేక హిందీలో సాగుతుందండి, గర్కా ముర్గి దాల్ బరాబర్ అని. అంటే ఇంట్లో కోడి కంటే పప్పు అన్నం పెట్టమని. కాబట్టి మన భాష అనేది ఎప్పుడు మన గౌరవం ఉంటుందండి. కాకపోతే అది మన భాష, అందరూ తెలిసిన భాష కాబట్టి వాళ్ళు ట్యూషన్లు అక్కర్లేదు. కాబట్టి కానీ తెలుగు పండిట్స్ నిజంగా గౌరవించాలంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ శాలరీస్ అవి పెరిగినాయి, కొంత చాలా పెరిగినాయి. దే ఆర్ ఇన్ సేఫర్ పొజిషన్స్. బట్ తెలుగు భాషను రక్షించు